చౌదరి గారు నామినేషన్ వేశారు విజయవాడ పశ్చిమానికి. ఆయన గెలుపుకు సంబంధించి ఎలాంటి ఆకాంక్షలు? తప్పకుండా అండి. ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ సమిష్టిగా ఆయన గెలిపించుకోవడానికి, ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రతి డివిజన్లోనూ ముగ్గురం కలిసి మేము తిరుగుతున్నాము. ఇక్కడ విజయం అనేది తథ్యం అండి. మేము మెజారిటీ కోసం ఫైట్ చేస్తున్నాము. కంపల్సరీగా ప్రతి గడపలోనూ జగన్మోహన్ రెడ్డి ఒక కరెంటు బిల్లు వంగపెట్టి పథకాలు తీసేశారని చెప్పి చాలామంది వాపోతున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు పెట్టిన 6 ఉన్నాయో బుల్లెట్ పాయింట్స్, అవి తప్పకుండా ఏ కరెంటుకి కానీ మీ ట్యాక్సీలకు కానీ లేకుండా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుడికి అందుతాయని మేము చెప్పడం జరుగుతుంది. మేడం, ఇప్పుడు చిన్నా చౌదరి గారి రాజకీయాలకు ఇక్కడ విజయవాడలో కొత్త, ఆయన గెలుపుకు సంబంధించి కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చాలామంది. దాన్ని మీరు ఏం చేస్తారు? ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు కొత్తేమో కానివ్వండి, పరోక్ష రాజకీయాలు ఇట్లాంటి ఎమ్మెల్యేలని ఎంతోమంది లైన్లోకి వచ్చి ఆ సుజనా చౌదరి గారి దగ్గరికి రావడం జరిగింది. ఎమ్మెల్యేల ఒక వర్క్ ఏంటి, ఎమ్మెల్యేల ఒక క్రమశిక్షణ ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, ప్రజలతో ఎలా ఉండాలన్నది ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. తెలియని వాళ్ళు ఏదో కాకి కూతలకు వస్తారు కానీ దీన్ని మేమేం పట్టించుకోలేము. మేము ముందుకే వెళ్తాము. చిన్నా చౌదరి గారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఏమైనా నిధులు ఏమన్నా ఇచ్చారు కృష్ణా జిల్లా? చాలా అండి. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ కానీ మరి అమ్మవారి గుడి దగ్గర నుంచి అటువైపు 13 గ్రామాలు, అమరావతి గ్రామాలకు వెళ్ళడానికి కృష్ణానది నుంచి దారి వెళ్తాం కానీ, ఎందుకంటే ఇటు ఒక్క ట్రాఫిక్ తగ్గుతుంది. ఇప్పుడు ఈ అమ్మవారి ఫ్లైఓవర్ వేసింది జగన్మోహన్ రెడ్డి వేసారా? ఎక్కడో నరేంద్ర మోడీ గారు, నితిన్ గడ్కరీ గారు ఆన్ చేస్తానంటే ఈయన ఇక్కడ వచ్చి నేను ఆన్ చేస్తానంటే ఆపడం కూడా జరిగింది. మేము చేసిన దాన్ని ఆయన ఎక్కడ ఇనాగ్రేట్ చేస్తాడు? ఇనాగ్రేషన్ కూడా ఆయన దొంగదారిలో వచ్చి ఆయన ఇది కూడా క్రెడిట్ చేసేస్తున్నాడు. మాకున్న మోడీ గారు ప్రతి పథకాల్ని స్టిక్కర్లు మార్చి ప్రజల్ని మోసం చేసినట్టు ఫ్లైఓవర్ని, రోడ్లను కూడా మోసం చేస్తా అంటే ప్రజలే ఊరుకునే స్థితిలో లేరండి. వాళ్ళు కూడా బాగా ఎడ్యుకేటెడ్ అయ్యారు. చిన్నగా పల్లెటూరు వెళ్ళిన సరే వాళ్ళకి కూడా ప్రతి తెలుస్తుంది. మోడీ గారు రోడ్లు వేయించారా, ఫ్లైఓవర్లు వేయించారా, ఎన్ఐటీలు ఇచ్చారా, ఎయిమ్స్ ఇచ్చారా, ఎంత రాజధాని చుట్టూతో అమరావతి అన్న తర్వాత ఎంత డెవలప్ అయిందండి. కాలేజెసే కానీ గెలిస్తే ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారనుకుంటున్నారు? తప్పకుండా అండి. సుజనా చౌదరి గారు నిజంగా చెల్లించిపోయారు. కనకదుర్గమ్మ గుడి పక్క నుంచి ఉన్న అర్జునుడి కొండ, ఈ కొండ ప్రాంత ప్రజలందరినీ చూసి అరే ఏ గర్భిణీ స్త్రీ అయినా, హార్ట్ అటాక్ వచ్చినా ఈ ప్రజలు ఎలా ఉంటున్నారని చెప్పి వాళ్ళ కోసం ఆయన కొన్ని చేయటానికి కూడా రెడీగా ఉన్నారు. అది మేము ఇప్పుడు చెప్పకూడదు. తప్పకుండా ఆయన కొండ ప్రాంతం కానీ ఈ డ్రైనేజ్ వ్యవస్థ, నిజంగా వర్షాలు వస్తే కొంతమంది ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. ఈ డ్రైనేజ్ వ్యవస్థని, ఆ కరెంటుని ముందుగా పైన ఉన్న కరెంటు వ్యవస్థను కూడా పైప్ లైన్లో కరెంటు వేసే ఉద్దేశం ఆయనకు ఉంది. దాన్ని బట్టి డ్రోన్స్లో కూడా వీళ్ళకి ఆరోగ్యంగా గబక్కన అంబులెన్స్కి తీసుకురావడానికి డ్రోన్ అంబులెన్స్ని కూడా చేయాలనుకుంటున్నారండి. ఆయన విజన్ అండి. ఆయన ఒక ఇంజనీర్, ఆయన ఒక విజన్ ఉంది, ఆయన ఒక ప్లానింగ్ ఉంది, ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఆయన చక్కగా చేస్తారని మాకు నమ్మకం. మేడం, ఎంపీగా ఉన్న వ్యక్తి, కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం ఎలా ఉంది? కానీ మేము రాజకీయ నాయకులమే చూస్తాము. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే చేసి, మినిస్టర్ చేసి, కేంద్ర మంత్రి 12 సంవత్సరాలు వెలగపెట్టిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేకి వచ్చి ఇవన్నీ చాకరీ చేయాలని ఎవరు అనుకోరు. కానీ చెల్లించారు ఆయన. ప్రజలు మోడీ గారు ఆజ్ఞ ఇచ్చారు. ఆ ప్రజలకి నిజంగా నేను చెయ్యాలి. ఇప్పుడు కనుక నేను ఒక్కసారి గెలిస్తే నా భూతో నా భవిష్యత్ అని ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్లో కూడా నేను సుజనా చౌదరి గారిని సుజనా చౌదరిని ఫాలో అవ్వాలి, పశ్చిమ నియోజకవర్గం ఒక రోల్ మోడల్ అవుద్దని చెప్పి మేము చెప్తున్నాం. కేంద్రంలో మోడీతో కావచ్చు, అమిత్ షాతో కావచ్చు, కేంద్ర మంత్రులతో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి సుజనా చౌదరి గారికి అంటున్నారు. రాష్ట్రానికి ఏ మేరకు ఉపయోగపడతాడనుకుంటున్నారు కేంద్రంలో వస్తే? తప్పకుండా అండి. ఆయన నిజంగా పశ్చిమ నియోజకవర్గానే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేయగల వ్యక్తి. వీళ్ళిద్దరూ అక్కడ డబుల్ ఇంజిన్ సర్కాలంటే చంద్రబాబు నాయుడు మరి మోడీ గారు అయితే, ఇక్కడ కూడా మరి డబుల్ ఇంజిన్ సర్కార్. వీళ్ళిద్దరు అన్నదమ్ముల్లాగా చిన్ని గారు, సుజనా చౌదరి గారు తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారు డబుల్ ఇంజిన్ సర్కార్ అని మేము ఆశిస్తున్నాం. రాజధానికి సంబంధించి బీజేపీ స్టాండ్ తీసుకోక ముందే రాజధాని రైతులకు సంఘీభావం తెలిపారు సుజనా చౌదరి గారు. ఆ సెంటిమెంట్ ఇక్కడ ఏమైనా పనిచేస్తుంటారా? తప్పకుండా అండి. ఈరోజు నిజంగా అమరావతి రాజధానిలో కష్టపడ్డారు. తిరుపతి దాకా ఎంత పాదయాత్ర చేశారు. వాళ్ళని వెన్నంటిగా నిజంగా వెన్నువెంపుకగా ఉండి అమరావతిని ఇది తండ్రి లేని రాష్ట్రం అయిపోయింది. ఈ తండ్రి లేని రాష్ట్రానికి ఒక తండ్రిగా వచ్చి నిలబెడతానన్నారు, నిలబెడతారు. ఆ 13 గ్రామాలే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి నిజంగా రాజధాని ఉంటేనే కదా ఈ ఇండస్ట్రీస్ వచ్చేది. ఆ ఇండస్ట్రీస్ వస్తేనే కదా ఉపాధి. ఇసుక కూడా అమ్ముకొని మనుషులకి ఉపాధి లేకుండా చేశాడు. ఇసుక ఉంటే నిజంగా వర్క్ ఉండదు. ఏ వర్క్ లేకుండా చేస్తున్నారు, ఉపాధి లేకుండా చేస్తున్నారు. ప్రజల కాళ్ళు నడ్డి విరిచి చేశాడు. వీటన్నిటిని సరిదిద్దాలంటే అమరావతి రాజధాని ఉంటుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, ప్రజలకు ఉపాధి కలుగుతుందని అందరూ ఆశపడతారు.